ప్రభుత్వ అధికారులుగా వ్యవహరించండి, పార్టీ ప్రతినిధులు మాదిరిగా వ్యవహరించకండి అంటూ సెట్టూరు తహసీల్దార్కు వైసీపీ మండల కన్వీనర్ ఎంఎస్ హనుమంతరాయుడు హితవు పలికారు. దేవరకొండ మైనింగ్ బ్లాస్టింగ్ అనుమతులపై తహసీల్దార్ వాస్తవాలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. సెట్టూరు తహసీల్దార్ వ్యవహార శైలిపై వైసీపీ సెట్టూరు మండల కన్వీనర్ ఎంఎస్ హనుమంతరాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కళ్యాణదుర్గంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తహసీల్దార్ ప్రభుత్వ అధికారిగా కాకుండా ఒక పార్టీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అనంతపురం జిల్లా దేవరకొండ పరిధిలో జరుగుతున్న మైనింగ్ బ్లాస్టింగ్ వల్ల చుట్టుపక్కల గ్రామాలు, రైతులు, వన్యప్రాణులు మరియు సహజ సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని నవంబర్ 18న వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య నేతృత్వంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని చెప్పారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సెట్టూరు తహసీల్దార్ దేవరకొండ మైనింగ్కు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని పత్రికా ప్రకటన విడుదల చేశారని అన్నారు. ఇదే అంశంపై సమాచార హక్కు చట్టం ద్వారా అనుమతి పత్రాల వివరాలు కోరగా తమ వద్ద ఎటువంటి సమాచారం లేదు అని తహసీల్దార్ కార్యాలయం నుంచి సమాధానం వచ్చిందని తెలిపారు. అనుమతి పత్రాలు లేనప్పుడు మైనింగ్కు అన్ని అనుమతులు ఉన్నాయని పత్రికలకు ఏ ప్రాతిపదికన ప్రకటన విడుదల చేశారని హనుమంతరాయుడు తహసీల్దార్ను నిలదీశారు. అధికారుల వద్ద సమాచారం లేనప్పుడు ఇలాంటి ప్రకటనలు చేయడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో సెట్టూరు అబ్జర్వర్ వన్నూరు రెడ్డి, అలాగే కుందుర్పి మండల కన్వీనర్ కురబ హనుమంతరాయుడు, ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి ఉన్నాయి. దీనికి అన్ని అనుమతులు ఉన్నాయి. వారు ఇక్కడ పేర్కొన్నారు. అన్ని పర్మిషన్స్ పొందిన తర్వాతనే దేవినేని వెంకటేశులు ఎండి మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు సదరు సర్వే నెంబర్ నందు స్టోన్ క్రషర్ పనులు మొదలుపెట్టినారు అని చెప్పినారు. దాంతోపాటు పత్రికాముఖంగా ప్రజలకు ఏం తెలియజేశారంటే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి అనుమతులు మంజూరు చేయబడును, అందులో ఎటువంటి ప్రోద్బలం ఉండదు, వీరికి అన్ని అనుమతులు ఉన్నాయి, అక్రమ కార్యకలాపాలు జరగడం లేదు అని చెప్పినారు. దీనికి సంబంధించి మేము తర్వాత సెట్టూరు తహసీల్దార్ వారిని సమాచార హక్కు చట్టం ద్వారా ఈ యొక్క యాటకల్లు కొండకు సంబంధించి ఏమేమి అనుమతులు ఉన్నాయి అవన్నీ కూడా మీరు మాకు ఇవ్వండి అని చెప్పేసి మేము ఒక ఈ ఆర్టీఐ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేసినాం. మేము ఏమేమి ఇక్కడ పర్మిషన్స్ అడిగినామంటే ఈ క్రషర్ నిర్వహణకు మీ దగ్గర ఉన్నటువంటి అనుమతులు ఏవి, ప్రతి ఒక్కటి కూడా మాకు ఆ కాపీని మీ సంతకంతో ఇవ్వండి అని అడిగినాం. అదేవిధంగా బ్లాస్టింగ్ సంబంధించినటువంటి అనుమతులు ఉన్నాయా, పర్యావరణ అనుమతులు ఉన్నాయా, దాంతోపాటు మీరు ఆ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ తీర్మానం ఉందా, గ్రామ సభ నిర్వహించినారా, ఎవరెవరు అందులో పాల్గొన్నారు, ఆ గ్రామ సభ తీర్మానాలు ఏమున్నాయి, వీటన్నిటినీ కూడా మాకు ఇవ్వండి అని చెప్పేసి మేము గౌరవ సెట్టూరు తహసీల్దార్ గారిని అడగడం జరిగింది. కానీ తహసీల్దార్ గారు ఏం చేశారు, మాకు తర్వాత నింపాదిగా ఒక లెటర్ పోస్ట్ ద్వారా పంపినారు. మేము అడిగింది ఒకటైతే వాళ్ళు ఏమిచ్చారు, ఇదిగో మీ సేవలో లభించేటువంటి ఒక కాపీ ఇది ఇచ్చినారు, డైక్లాడ్ ఒకటి ఇచ్చినారు. ఇవి తప్పించి ఆ మైన్ నిర్వహణకు సంబంధించినటువంటి అనుమతులు ఒక్క కాగితం కూడా గౌరవ తహసీల్దార్ గారు మాకు అందించలేదు. దాంతోపాటు వాళ్ళు ఏం చెప్పారంటే పై సమాచారం తహసీల్దార్ గారి నుంచి మాకు వచ్చింది ఏమంటే సెట్టూరు నందు లభ్యముగా లేనందువలన మేము ఇవ్వలేకపోతున్నాము అని ఇచ్చినారు. దీన్ని మైన్స్ డిపార్ట్మెంట్ వారికి ట్రాన్స్ఫర్ చేసినారు. మరి మీ దగ్గర ఎటువంటి సమాచారము లేనప్పుడు మీరు ఎందుకు పత్రికా ప్రకటన ఇచ్చినారు, అన్ని అనుమతులు ఉన్నాయని మీరు ఏ విధంగా చెప్పగలిగినారు అంటే మీరు అధికారులుగా వ్యవహరించకుండా ఒక పార్టీకి ప్రతినిధులుగా మీరు వ్యవహరిస్తున్నారా, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మీరెందుకు ఆ ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. ఆ చిన్న ప్రకటన పేపర్ను పట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా వాట్సాప్లోను, ఫేస్బుక్లోను, సోషల్ మీడియాలో రంగయ్యకు చెంపదెబ్బ, రంగయ్యకి ఏమీ తెలియదు, రంగయ్య చదువుకున్నాడా అని అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి వాళ్ళు సంతోషాన్ని పొందినారు. మా రంగయ్య సార్ ఏదైనా కానీ నిజంగా నిర్దిష్టమైన సమాచారం ఉంటేనే మాట్లాడతాడు, నిజం ఉంటేనే మాట్లాడతాడు. ఇట్లా మీ మాదిరి అబద్ధాలను చెప్పడు. దీన్ని మీరు గుర్తెరగాలని నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు, అధికారులకు మేము